సో గైస్, ఈ వీడియోలో మనం విన్నర్ ఎవరు అవ్వబోతున్నారు, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టేనా అన్న దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎస్, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. విన్నర్ ఇంక తేలిపోయినట్టే. అండ్ మనం చూసుకున్నట్టయితే లైవ్ అయితే స్టాప్ అయితే చేస్తారనమాట. ఎందుకంటే బిగ్ బాస్ ఈ రోజు నుంచి వాళ్ళకి ప్రాక్టీస్ అవుతారు. డ్యాన్స్ రిహార్సల్స్, డ్రెస్ ఫ్యాషన్ కి సంబంధించి అన్ని రిహార్సల్స్ అయితే అవుతుంటాయి. ఇంకా రేపు అయితే షూటింగ్ స్టార్ట్ చేస్తారు. సో ఆల్మోస్ట్ ఇంకా కన్ఫర్మ్ అయిపోయినట్టే. అండ్ ఓటింగ్స్ అయితే ఓపెన్ లోనే ఉంటాయి ఈ రోజు రేపు. సో మీరు మాత్రం ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది కదండి, ధీమా పడిపోకండి. సో మీ మాటకి మీరు ఓట్లు అయితే వేసుకోండి. సో మనం అయితే మాత్రం కొన్ని పోల్స్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను స్క్రీన్ మీద. నా యూట్యూబ్ ఛానల్లో పెట్టిన పోల్, అండ్ చాలా మంది యూట్యూబర్స్ పెట్టిన పోల్స్, అండ్ అన్అఫిషియల్ పోల్స్, చాలా కొన్ని పిక్స్ అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు స్క్రీన్ మీద మీకు కనబడతాయి పోల్స్ అన్ని. సో దాని ప్రకారం మీకు కూడా అర్థమవుతుంది ఆల్మోస్ట్ విన్నర్ కన్ఫర్మ్ అయిపోయినట్టే అనేసి. ఇప్పటికే ఆల్రెడీ అందరూ గెస్ట్ చేసే ఉంటారు ఎవరు అన్నది. సో ఫస్ట్ అయితే మనం ఎవరు విన్నరు ఏంటని అనేసి అయితే పోల్స్ పిక్స్ అయితే చూపిస్తాను, అదైతే చూద్దాం. సో వాటికన్నా ముందు వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా పిక్స్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందు మీరు చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకున్నట్టయితే ముందు ఇది ఒక అన్అఫిషియల్ పోల్ అనమాట. ఇది ఒక వెబ్సైట్ తాలూకు పోల్. ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఆల్రెడీ ఇక్కడ పల్లవ్ ప్రశాంత్ టాప్ లో ఉన్నాడు, అది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ శివాజీ, తర్వాత యావర్, తర్వాత అమర్దీప్, తర్వాత అర్జున్, తర్వాత ప్రియాంక. ఇవన్నీ వదిలేయండి, బట్ టాప్ మాత్రమే చూడండి. ప్రతి దగ్గర నేను ఇప్పుడు మీకు చూపించే ప్రతి పిక్ లో టాప్ ఎవరు ఉన్నారు అన్నది మాత్రమే చూడండి. అండ్ తర్వాత ఉన్న వాళ్ళు కొన్ని పోల్స్ అయితే మోసం చేస్తున్నాయి అది ఇది అనేసి మీరు అనుకోవచ్చు. సో అదైతే పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే అన్అఫిషియల్ కాబట్టి. సో నెక్స్ట్ ఈ పిక్ చూసారు కదా, ఇది ఒక వెబ్సైట్ తాలూకు పోల్ అనమాట. సో ఇందులో చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా టాప్ లో ప్రశాంతే ఉన్నాడు 43% తో. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే అమర్దీప్ ఉన్నాడు 22% తో. ఆ తర్వాత శివాజీ గారు 17% తో. ఆ తర్వాత యావర్ 9, ఆ తర్వాత ప్రియాంక 3, అర్జున్ 4, ఇలాగైతే ఉన్నారనమాట. సో ఇక్కడ కూడా ప్రశాంతే టాప్ లో ఉన్నాడు. అండ్ నెక్స్ట్ ఇంకో వెబ్సైట్ అనమాట ఇది. సో ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రశాంతే ఉన్నాడు టాప్ లో 42% తో. అసలు ఏమన్నా దూసుకెళ్ళిపోతున్నాడు ఆ ప్రశాంత్, మీరే చెప్పండి. మామూలు ఓటింగ్ కాదు అసలు, ఇంత దారుణంగా ఓటింగ్ పడుతుందంటే ప్రశాంత్కి. ఇంకా చూపిస్తాను, ఇంకా చూడండి ఒకసారి. అండ్ ఈ పోల్ ఇదైతే మన యూట్యూబ్ తాలూకు పోల్ అనమాట. ఇది నా యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టిన కమ్యూనిటీ పోస్ట్ లో ఇది ఓటింగ్ 21,000 ఓట్స్ అయితే పడ్డాయి నియర్లీ. ఇక్కడ ప్రశాంత్ కి 57% ఉంది, అండ్ అమర్దీప్ కి 22, అండ్ శివాజీకి 21 అయితే ఉంది నా యూట్యూబ్ ఛానల్లో. ఇది ఇంకొక యూట్యూబ్ ఛానల్ పోల్ అనమాట. ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ప్రశాంత్ ఉన్నాడు 53% తో. సో తర్వాత అమర్దీప్ 22%, శివాజీ గారు 19% తో అయితే ఉన్నారనమాట. అండ్ నెక్స్ట్ దీని తర్వాత కూడా ఇంకా మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ వేరే యూట్యూబ్ ఛానల్ పోల్ అనమాట ఇది. ఇక్కడ కూడా పల్లవ్ ప్రశాంతే టాప్ లో ఉన్నాడు 39% తో. సో అమర్దీప్ 29% అయితే ఉన్నది ఇక్కడ. సో శివాజీ గారు అయితే 19% తో ఉన్నారు. ఇది వేరే యూట్యూబ్ ఛానల్ పోల్ అనమాట. అండ్ దీని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈ పోలు వేరే యూట్యూబ్ ఛానల్ది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కూడా మీకు పల్లవ్ ప్రశాంత్ టాప్ లో ఉన్నాడు 55% తో. అండ్ శివాజీ గారు 33%, అమర్ 8%, యావర్ 4% తో అయితే ఇక్కడ ఉన్నారనమాట. ఇది ఇంకొక ఛానల్ అనమాట. ఇక్కడ కూడా ప్రశాంత్, ఇది నమ్మ అసలు ఏమైనా దూసుకెళ్తున్నాడు ఆ ప్రశాంత్. ఇక్కడ చూడండి 67% ఏకంగా. అండ్ శివాజీ గారు అయితే 19, అండ్ అమర్ అయితే 8 అనమాట ఇది యూట్యూబ్ ఛానల్లో. సో ఇప్పుడు చూశారు కదా, ఈ పోల్స్ అన్ని నేను దేనికి చూపించానంటే మీకు కూడా ఒక క్లారిటీ రావడానికి. మామూలుగా నోటితో చెప్పేస్తే అది మీరు వినిసి ఇదైతే కాదు. సో పోల్స్ అయితే మీకు చాలా వాటికి చూపించాను. అండ్ చాలా యూట్యూబ్ ఛానల్స్లో చూసుకున్నా, ఇన్స్టాగ్రామ్లో పెట్టినా, ఎక్కడ చూసుకున్నా సరే, బయట అన్అఫిషియల్లో ఎక్కడైనా సరే వెబ్సైట్లో పల్లవ్ ప్రశాంత్ అయితే దూసుకొని వెళ్ళిపోతున్నాడు అనమాట. మామూలుగా లేదు ఓటింగ్. సో అఫీషియల్లో ఎలా ఉంటుంది, ఇలానే ఉంటుందా అని అంటే నేనైతే ఒకటే చెప్తాను. అన్అఫీషియల్లో మీకు చాలా వెబ్సైట్స్లో మీకు అయితే కొంచెం స్కామ్స్ అయితే జరుగుతుంటాయి. అంటే పిఆర్ ఓట్స్ అవి అలాగా పడుతుంటాయి అనమాట. కొంతమంది అయితే పోల్ ఎవరైతే పెట్టారో వాళ్ళే జిమిక్కులు చేస్తుంటారు అనమాట. వాళ్ళకి నచ్చిన పర్సన్ టాప్లో పెట్టించుకోవచ్చు, ఆప్షన్స్ ఉంటాయి. సో అలా కూడా చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అన్అఫీషియల్ పోల్ కాకపోయినా కనీసం యూట్యూబ్ పోల్స్లో అయినా మనం చూసి నమ్మాలి. ఎందుకంటే టాప్లో ఇప్పుడు ప్రతి దాంట్లో టాప్లో ఒకలే ఉండరు అనేసి ఇది లేదు కదా. ఎంత పిఆర్ అయితే మాత్రం మరి ప్రతి దాంట్లో టాప్లో ప్రశాంత్ ఉండడం అంటే కొంచెం కష్టమే. ప్రతి పోల్లో చిన్న చిన్న యూట్యూబర్స్ పెట్టే పోల్లో కూడా టాప్లో ప్రశాంతే ఉంటున్నాడు. సో ఈ పిఆర్ టీమ్స్ మరి చిన్న ఛానల్ కూడా ఎదిగి మరి ఓట్ అయితే అలా కాదనేసి నా ఉద్దేశం. సో ఇది అన్అఫీషియల్స్ కదా, అఫీషియల్లో మ్యాక్సిమం ప్రశాంతే టాప్లో ఉన్నాడు అని నేనైతే చెప్తాను. అండ్ సెకండ్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లో ఎవరు ఉంటారంటే శివాజీ గారికి, అమర్కి చాలా 2% డిఫరెన్స్తో అలాగా ముందుకి అలాగా అవుతున్నది అనమాట.
సో సెకండ్ ప్లేస్లో ఎవరైనా అవ్వచ్చు రన్నర్. సో విన్నర్ మాత్రం పల్లవి ప్రశాంతే అని చెప్పి నాకు గట్టిగా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. నాకైతే పల్లవి ప్రశాంత్ ఫిక్స్ అని అనిపిస్తుంది. గాయస్ ఇప్పుడు ఇదంతా మనం మాట్లాడుకుంటున్నాం, పల్లవ్ ప్రశాంత్ విన్నర్కి అసలు డిజర్వా కాదా? ఇప్పుడు చాలా మంది పల్లవ్ ప్రశాంత్ విన్నర్ నువ్వెలా చెప్తావు అది ఇది అని చెప్పి కొంతమంది తిట్టే వాళ్ళు కూడా వస్తారు ఇప్పుడు కామెంట్స్లోకి. నేను ఒకటే చెప్తున్నాను, పల్లవ్ ప్రశాంత్ డిజర్వా కాదా అని అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. పల్లవ్ ప్రశాంత్ ఎందుకు డిజర్వ్ కాదు మీరు చెప్పండి ఒక విషయం. పల్లవ్ ప్రశాంత్ హౌస్లోకి ఎంటర్ అవ్వక ముందు సోషల్ మీడియాలో ఎంత ఇన్ఫ్లుయెన్సర్ అయినా మాత్రం కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ ఎలా ఉండేవో మీకు తెలుసు. పల్లవ్ ప్రశాంత్ తిట్టని వాడు అంటూ ఉండడు. పల్లవ్ ప్రశాంత్ చూస్తేనే చిరాకు దొబ్బిది ఒక్కొక్కడికి. అలా అంటే ఏడ్చుకుంటూ వీడియోల్లో అన్నా పంపించండి అన్నా అది ఇది అని చెప్పి కొంచెం ఎలా చేసుకున్నా తనకు తాను ఒక గుర్తింపు తెచ్చుకొని బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్ళాడనమాట. సో చాలా దారుణంగా తిట్లు, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన కొత్తలో కూడా రతిక వెంట తిరగడం, లవ్ గివ్ అవన్నీ ఆటల చుట్టూ వెళ్ళడం. బయట అయితే అప్పుడు మీకు ఏమనుకున్నారో కూడా తెలుసు. స్టార్టింగ్ వీక్స్లో పల్లవ్ ప్రశాంత్ లోపలికి లేట్ చేస్తున్నాడు, వీడు రైతు బిడ్డ అని చెప్పి లోపలికి వెళ్ళి రతిక చుట్టూ తిరుగుతున్నాడు లవ్ గివ్ అనుకొని అని చెప్పి చాలా తిట్లు వచ్చాయి పల్లవ్ ప్రశాంత్కి. మరి అంత నెగిటివ్ వచ్చినప్పుడు ఇప్పుడు విన్నర్ స్థాయికి ఎలా వచ్చాడు ప్రశాంత్? ఏకైక కారణం శివాజీ గారు ఆల్మోస్ట్ స్టార్టింగ్ వీక్స్లో విన్నర్ అని అనేసి అందరూ ఫిక్స్ అయిపోతే శివాజీ గారు మాత్రం తన ఆటను కూడా కాకుండా ప్రశాంత్కి సపోర్ట్ చేస్తూ, ప్రశాంత్ అండి ఎవరికి ఇద్దరికి సపోర్ట్ చేస్తూ వాళ్ళని మంచి దారిలో నడిపించారని అయితే ఇప్పుడు నేను చెప్తాను. ఇది ఇందులో నో డౌట్ కాదని ఎవరైనా అనండి. ఎందుకంటే శివాజీ గారు అసలు పల్లవ్ ప్రశాంత్కి ఒక దారిలో నడపక ముందు పల్లవ్ ప్రశాంత్ రతిక చుట్టూ తిరిగి ఎంత బ్యాండ్ నేమ్ తెచ్చుకున్నాడు, బయట ఎంతమంది తిట్టారు, మీలో ఎంతమంది అసలు చీకొట్టారు. అండ్ మీకు ఇప్పుడు నేను అడుగుతున్నాను చాలా మందికి, స్టార్టింగ్లో మీకు ఒక గుర్తుందా 301 డైరీస్ వాళ్ళు ఒక వీడియో కాల్లో నా అన్వేషణతో మాట్లాడుతూ మీకు ఆ వీడియో గుర్తుందో లేదో? నా అన్వేషణ ఎన్ని పచ్చిపూతులు తిట్టాడు పల్లవ్ ప్రశాంత్ని మీకు తెలుసో తెలీదు. 301 డైరీస్ అయితే ఆల్మోస్ట్ టార్గెట్ చేసేపోయారు పల్లవ్ ప్రశాంత్ని. బట్ ఇప్పుడు విన్నర్ స్థాయికి అయితే వచ్చేసాడు. అప్పుడు ఎందుకు ట్రోల్ చేశారు వాళ్ళు? అప్పుడు ఎందుకు తిట్టారు ప్రశాంత్ని? ఎందుకంటే అప్పుడు ఆడియన్స్ కూడా ప్రశాంత్ని తిట్టారు కాబట్టి. ఎస్, ఇదైతే కన్ఫర్మ్. చాలా మంది ఇంకా యూట్యూబర్స్లో నేను చాలా మంది వీడియోస్ చూశాను, ఇప్పుడు పొగుడుతున్నారు వాళ్ళు ప్రశాంత్ని. ఇప్పుడు దేనికి పొగుడుతున్నారు? ఆడియన్స్లో ఇప్పుడు ప్రశాంత్కి మంచి పేరు ఉంది కాబట్టి. ఇంతకు ముందు తిట్టారు, ఎవరైతే తిట్టారో వాళ్ళే ఇప్పుడు పొగుడుతున్నారు. బికాస్ అప్పుడు పల్లవ్ ప్రశాంత్ని ఆడియన్స్ని తిడితే వీళ్ళు కూడా గుంపులో గోవిందలా తిట్టారు. ఇప్పుడు పొగిడితే ఓ ఆడియన్స్ పొగుడుతున్నారా, అయితే పల్లవ్ ప్రశాంత్ని మనం కూడా పొగుడుదాం, అయితే మనకు మంచి పేరు వస్తుంది అని చెప్పి ఇప్పుడు పొగడటం స్టార్ట్ చేశారు ఎవరైతే తిట్టారో వాళ్ళే. సో నేను ఒకటే చెప్తున్నాను, అక్కడి నుంచి ఎక్కడో మనకు తెలియని పల్లెటూరు నుంచి వచ్చి ఇప్పుడు ఈ స్థాయిలో ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను అబ్బా, ప్రతి ఇంట్లో సాయంత్రం అవ్వగానే 2 తెలుగు రాష్ట్రాల్లో సీరియల్ అయితే ప్రతి ఇంట్లో మోత మోగిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు హౌస్లో ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో అందరూ ఆల్మోస్ట్ సీరియల్, ఆ సీరియల్ ఆ మొక్కలన్నీ అందరికీ తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే ప్రశాంత్ కన్నా. సో అలాంటి వాళ్ళ మధ్యలోకి ప్రశాంత్ ఎక్కడో తెలియని పల్లెటూరు నుంచి వచ్చి ఇంతవరకు సర్వైవ్ అయ్యి ఇప్పుడు విన్నర్కి ఇంకా కొద్ది దూరంలోనే చెరువులో ఉన్నాడంటే ఎంత గొప్పగా ఉంది వినడానికి, ఊహించుకోవడానికి. ఒక్కసారి ఊహించుకోండి, స్టేజ్ మీద నాగార్జున గారు పల్లవ్ ప్రశాంత్ చెయ్యి పట్టుకొని కప్పిస్తుంటే ఒక రైతు బిడ్డగా తెలియని ఒక కామన్ మ్యాన్గా పల్లెటూరు నుంచి వచ్చి ఆ స్టేజ్ మీద కప్పు పట్టుకొని నించొని స్పీచ్ చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. రైతు బిడ్డ, వాళ్ళ నాన్న రైతు, స్టేజ్ మీద నించొని నాగార్జున గారు కంగ్రాట్స్ చెప్తుంటే ఎలా ఉంటుంది, తన కొడుకు ఎంత సాధించాడని చెప్పి. మీకు గుర్తుందో లేదో పల్లవ్ ప్రశాంత్ ఆడియన్స్ లాగైతే వచ్చాడనమాట బిగ్ బాస్ సీజన్ 6కి. అండ్ అంతకు ముందు కూడా ఆడియన్స్ లాగా వచ్చినాడు. ఇప్పుడు కప్పు గెలుచుకోవడానికి దగ్గరలో ఉన్నాడని అంటే ఆ వినడానికి ఎంత బాగుంది. చాలా మంది కామన్ పీపుల్కి ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ అని నేను చెప్తాను. పల్లవ్ ప్రశాంత్ కప్పు గెలిచేస్తాడు, అందులో నో డౌట్ అనమాట. నేను ఇప్పుడు ఈ మాట చెప్పాను కదండి, మీరు ఓట్లు అయితే ఎక్కడ తగ్గించొద్దు, ఓట్స్ అయితే వేసుకోండి. సో మీ ఓట్లు మీ ఫేవరెట్కి మీరు వేసుకోండి, శివాజీ గారికి, అమర్దీప్కి మీరైతే వేసుకోండి. బట్ పల్లవ్ ప్రశాంత్ విన్ అయిపోబోతున్నాడు అని అయితే నేను ఇప్పుడు చెప్పేస్తున్నాను. ఇంత తొందరగా అసలు ఏ యూట్యూబర్ చెప్పరు, బట్ నేనైతే చెప్పేద్దామని ఫిక్స్ అయిపోయాను. పల్లవ్ ప్రశాంత్ విన్నర్, దెర్ ఈజ్ నో డౌట్ అని అనేసి నాకైతే అనిపిస్తుంది. సో గైస్, ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటకి మీరు ఎంతమంది నా మాటకి ఒప్పుకుంటున్నారు, అంగీకరిస్తున్నారు కామెంట్ చేయండి. నిజమే అంటారా కాదంటారా? సో అన్వేషణ అప్పుడు అన్ని మాటలు అన్నాడు, నా అన్వేషణ మీరు ఎంతమంది చూసుకున్నారో అసలు గుర్తెచ్చుకోండి ఒకసారి, ఎంతమంది చూసారు అప్పుడు. ఇప్పుడు ఎవరైనా వాళ్ళు అసలు పల్లవ్ ప్రశాంత్ గురించి మాట్లాడుతున్నారా? మాట్లాడరు. మాట్లాడితే బయట ఆడియన్స్ గట్టిగా వేస్తారని తెలుసు వాళ్ళకి.
సో అలా ఆ పేరు తెచ్చుకున్నాడంటే దానికి ఏకైక కారణం శివాజీ గారే. నాకు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో కామెంట్స్ చేస్తున్నారు, నువ్వు ప్రతి వీడియోలో శివాజీ గారి వాళ్ళు పల్లవ్ ప్రశాంత్ ఇచ్చేస్తున్నారు ఏంటని చెప్పి. ఎందుకు కాదు? శివాజీ గారి వల్లే పల్లవ్ ప్రశాంత్ ఇంత దూరం వచ్చాడు, ఏం కాదంటారా? రతిక విషయంలో అప్పుడు ఎంత బ్యాడ్ అయ్యాడు? అప్పుడు రతిక బ్యాడ్ అయ్యేది కాదు, ప్రశాంత్ బ్యాడ్ అయ్యేవాడు. ఈ పాటికి ప్రశాంత్ బయటకు కూడా వచ్చేసేవాడు, అంత బ్యాడ్ అయ్యేవాడు. బట్ శివాజీ గారు ఒక ముందు దారిలో మంచి దారిలో నడిపించారు, ఏం కాదంటారా? ఇప్పుడు రతిక వైపు తిరుగుతుంటే అది కాదురా, నువ్వు ఇక్కడ దేనికి వచ్చావు, 15 వారాలు ఇక్కడ ఎలా సర్వైవ్ అవ్వాలి, ఎవరు ఎన్నన్నా ఏమన్నా పట్టించుకోకు అని చెప్పి ఒక మంచి మార్గంలో నడిపించారు. మంచి గురువు అనమాట. అలాంటి గురువు ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఉండాలని అయితే నేను చెప్తాను. అండ్ నిన్న కూడా మనం చూసుకున్నట్టయితే ఏవీస్ అయితే ప్లే అయిన తర్వాత యావరికి పడిన ఏవి మామూలు ఏవి కాదు, నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే మాత్రం. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను, ఇప్పుడు వీడియోలో కూడా చెప్పాలనిపించింది, అందుకే చెప్తున్నాను. సో పల్లవ్ ప్రశాంత్ విన్నర్గా ఆపేదే లేదు. నిన్న ఏవి ప్లే అయిన తర్వాత కూడా చాలా ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే ఉంటుంది, పెరిగింది కూడా. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, అందుకే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్, పెరిగింది కూడా ఓటింగ్. సో విన్నర్ని అవ్వకుండా ప్రశాంత్ని ఎవ్వరూ ఆపలేరు. సో మీకు ఏమనిపిస్తుంది, పల్లవ్ ప్రశాంత్ విన్నర్గా కరెక్టేనా కాదా కామెంట్ చేయండి. అండ్ రన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు, ఎవరు అవుతారు అనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. ఓట్లు అయితే వేసుకోండి, ఎక్కడ అసలు ఆపొద్దు. ఈరోజు రేపైతే ఓటింగ్ ఉంటుంది. సో రేపైతే షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది. గ్రాండ్ ఫినాల్ కోసం వెయిట్ చేద్దాం. పల్లవ్ ప్రశాంత్ కప్పు పట్టుకొని బయటకు వస్తాడు, సో అందులో డౌటే లేదు. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్.